కాంగ్రెస్ పార్టీకి కయ్యాల మారి పార్టీ అనే ఇంకో పేరు కూడా ఉన్నది అని అంటారు కొందరు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అప్పుడప్పుడు కాళ్ళే ఫైటింగులు చేసుకుంటారు. పబ్లిక్ చూస్తున్నది కూడా పట్టించుకోకుండా స్టేజీల మీదనే రెచ్చిపోయి కుర్చీలతోని కొట్టుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లుంటది అనుకుంటే అధికారంలోకి వచ్చినాక కూడా అదే కోట్లాట ఉన్నది వీళ్ళతోని. ఒక్క మాట ఒక్క సిద్ధాంతం అనేది ఎప్పుడు మర్చిపోయిందో కాంగ్రెస్ పార్టీ గాని పొద్దుగాల లేస్తే లొల్లులే అవుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ పార్టీలో కజ్జకు కాలు దువ్వుతున్నారు లీడర్లు కార్యకర్తలు. ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి నడుమ పెద్ద పంచాయితీ నడుస్తున్నది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందటనే లొల్లి పెట్టుకున్నారు. బయట రెండు వర్గాల పార్టీ కార్యకర్తలు, లోపట లీడర్లు చల్ నువ్వెంతరా అంటే నువ్వెంతరా అన్నట్టు గట్టిగా మాట్లాడి గద్దించుకున్నారు. ఇదే లొల్లి ముదిరి పాకానికి వచ్చినట్టున్నది. చిన్నారెడ్డి సారు పెద్దగా పార్టీ మీదనే ఫైర్ అయిండు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఇన్నరా సీనియర్లను వాడుకొని అవతల వారేసినట్టు చేస్తున్నారట. సీనియర్ లీడర్ల పరిస్థితి ఇట్లుంటే సామాన్య కార్యకర్తల గతి ఇంకెట్లుండాలి అన్నట్టు చెప్తున్నాడు. అట్లనే సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళ పని ఎట్లున్నది, పోలీసులతోని ఎట్లా పని చేపించుకుంటున్నారు అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు పోలీసులు అయితే. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మీ వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు, ఏమీ విలువ లేదు. చాలా అధ్వానం, ఇంత ఘోరం నేను ఎన్నడూ చూడలేదు అని సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద గరమైండు చిన్నారెడ్డి. ఏదో తొట్టి గ్యాంగ్ మీ ఎమ్మటి తిరిగినంత మాత్రాన మీరు గ్రేట్ అనుకుంటున్నారు కావచ్చు గాని బయట మీకు ఏం ఇలవలేదు అని పార్టీ గాలిని తుస్సుమంది చేసిండు. నిన్న సిగ్గు చేయటేమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కారులో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగున్నారంట ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉంటుందో నాకు తెలియలేదు. ఇన్నరా మంత్రి సర్కార్ కార్ల పోతే జనం గుర్తుపట్టి తిరగబడి లొల్లి చేస్తారేమో అని ఆర్డినరీ కార్ల పోయిండట. అంటే ఏమన్నట్టు కేసీఆర్ సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలు కనబడితే కొట్టేటట్టున్నారు అన్నది నిజమే అనిపిస్తున్నది కొందరని అంటున్నారు. వనపర్తి కాంగ్రెస్ ముచ్చటి ఇట్లుంటే పటాన్ చెరువు పార్టీల చూడుండ్రి ఎట్లున్నదో కొమ్ములాట. శ్రీనివాస్ గౌడ్ కు గూడెం మైపాలరెడ్డిల నడుమ పచ్చగడ్డేస్తే భగ్గున మండుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని సితారా హోటల్లో మీటింగ్ పెట్టిండ్రు. ఎమ్మెల్యే సొంత క్యాండిడేట్ ను ఎన్నికలలో నిలబెట్టి పార్టీ క్యాండిడేట్ ప్రచారానికి పోలేదట. ఆగో అందుకు శ్రీనివాస్ గౌడ్ వర్గంలో దిగింది. ఈల ఫైటింగ్ ఇట్లుంటే పొంతన లేని పనులు చేస్తున్నది మా పార్టీ అన్నట్టు సొంత పార్టీ మీద ఏమంటున్నాడో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అది కూడా ఇనుర్రి. మాది కట్టినది మీది కట్టినది ఇద్దరు సమానం, ఎవరి కోసం చెప్తున్నారంటే ఎవరికి అర్థం కాదు. ఇన్నరా మాది గట్లనే ఉన్నది మీది గట్లనే ఉన్నది. పార్టీ కోసం పని చేసినోని పక్కకు పెట్టి పైసలు ఉన్నోన్నే నెత్తిల పెట్టుకుంటుండ్రు అన్నట్టు ఇప్పుడు పార్టీని నడుపుతున్నోళ్ళ మీద కడుపులున్న ముచ్చటగా అక్కిండు. ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కమలం పాటోళ్ళ నడుమ జరిగిన ముచ్చటిది. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీల లొల్లులు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడుస్తున్నది. దీని మీద సొంత పార్టీ లొల్లులే పరిష్కరించుకోనోళ్ళు రాష్ట్రాన్ని ఏం నడుపుతారు, అంతా ఆగం శివరాత్రి అన్నట్టే చేస్తున్నారు అని అంటున్నారు ఇలా కోట్లాటలు చూసినోళ్ళు.